తెలంగాణ భవన్ నుంచి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఒప్పుకోనని చెప్పినాం కానీ మేము ఒప్పుకున్నట్లు వాళ్ళు రాసుకున్నారు, మళ్ళీ మేము రాస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకున్నట్లు ఎట్లా రాస్తారు? మినిట్స్లో సంతకాలు పెట్టేటప్పుడు అప్పుడు చదువుకోకుండా చూసుకోకుండా సంతకాలు పెడతారా? ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? మరి ఇదేనా మీకు పట్టినటువంటి రాష్ట్ర ప్రయోజనం? ఆ మినిట్స్లో ఏం రాసింది కూడా చూసుకోరా? ఒకవేళ రాసి ఉంటే రాష్ట్ర ప్రయోజనానికి మీరు అంగీకరించిన విషయం రాసి ఉంటే అక్కడే అభ్యంతరం పెట్టి మేము సంతకం చేయమని అనొచ్చు కదా. గొంతు మీద కత్తి పెట్టిందా వాళ్ళు? ఎట్లా అంగీకరించి వస్తారు? కాబట్టి కేఆర్ఎంబి 17th నాడు, మొన్న 17వ తారీఖు నాడు నిర్వహించినటువంటి సమావేశం యొక్క మినిట్స్, ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నటువంటి ఆ మినిట్స్, రికార్డ్ అయినటువంటి మినిట్స్ ఇవి. ఈ మినిట్స్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, 2 రాష్ట్రాలు అంగీకరించినాయి కేఆర్ఎంబి పరిధిలోకి ఈ ప్రాజెక్టులను తీసుకురావడానికి, కృష్ణా ప్రాజెక్టులు 2 నాగార్జున సాగర్, శ్రీశైలంను తీసుకురావడానికి కేఆర్ఎంబి పరిధిలోనే నిర్వహణ ఉంటుంది. భవిష్యత్తులో వారం రోజుల లోపల ఆపరేషన్ ప్రోటోకాల్స్ను 2 రాష్ట్రాల అధికారులు ఫైనలైజ్ చేసి పంపిస్తారు. వాటిని ఎట్లా పాటించాలో మేము గైడ్ చేస్తాము. 15 అవుట్లెట్స్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తాం మేమే. సిఆర్పిఎఫ్, కేంద్ర పోలీస్ బలగాల పహారాలోనే అక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. అక్కడ ఏ అధికారులు ఎంటర్ కావాలన్నా, తెలంగాణ అధికారులు ఎంటర్ కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ అనుమతి లేకుండా ఎంట్రీ కాలేరు. అంటే రేపు ఏం జరుగుతుంది? శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం మీద ఆధారపడినటువంటి ఎస్ఎల్బిసి, నల్గొండ మంచినీళ్లు, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి మంచినీళ్లు, ఇప్పుడు నిర్మాణం పూర్తి కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు, వెరసి, ఇవన్నీ రేపు ప్రశ్నార్థకమవుతాయి. అంతిమంగా ఏ లక్ష్యం కోసం అయితే మనం తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకుండా, ఆంధ్ర ప్రయోజనాలు నెరవేరడానికి ఇది దోహదం చేసినట్లు అవుతుంది. ఇది రికార్డ్ అవుతుంది చరిత్రలో. ఇవాళ దీన్ని ఎవరు కాదనలేని వాస్తవం. ఇది ఒక ప్రమాదం అని గ్రహించే తెలంగాణ న్యాయబద్ధమైన వాటా తేలనంత కాలము ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించవద్దు అనేటువంటి మన ప్రొటెస్ట్ పెండింగ్ లో ఉంది. ఆ అంశం స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. మీరు దమ్ముంటే దాన్ని స్టేటస్ కోలో పెట్టాలి ఇప్పటికైనా. ఒకవేళ మీరు అన్నట్లు నిజంగానే మీకు తెలియకుండానే మినిట్స్లో మీ కాన్సెంట్కు భిన్నంగా వాళ్ళు రాసి ఉంటే అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఏదో ప్రభుత్వం చేసినా సరే చాలా పెద్ద తప్పిదం అవుతుంది. అది మీ అనుమతి లేకుండా, మీరు అంగీకరించకుండా రాసినటువంటి మినిట్స్. కాబట్టి తక్షణమే దాని మీద మీరు సవరించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉంది. నిత్య ఆరోపణలు, లేని అభూత కల్పనలు సృష్టించి ఏదో గత కాలం అంతా 9.5 ఏళ్ల కాలం అంతా ఈ రాష్ట్రానికి ఏం జరగలే, కేసీఆర్ ఏం చేయలే, మొత్తం తప్పులే చేసిండు అనేటువంటి రూపంలో ఏదైతే మీరు చిత్రీకరిస్తున్నారో 100కి 100 పాళ్ళు మీరు గత ఎన్నికలలో ఇచ్చినటువంటి, ఇటీవల ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేని అశక్తతతో తప్పుదారులు వెతుకుతున్నారు. ప్రతిపక్ష పార్టీ మీద, గత పాలన మీద నెపం వేసి తప్పించుకోవడానికే మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ముందు కృష్ణానది, తెలంగాణ జలాల యొక్క హక్కును కాపాడండి, ఈ రాష్ట్ర హక్కును కాపాడండి. ఇలా పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లా, ఈ 3 జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నారు. కొంత భాగం రంగారెడ్డి. మరి ఈ 3 జిల్లాలో కూడా మొన్న మీ మాయమాటల్ని నమ్మి అత్యధిక స్థానాలు మీకు కట్టబెట్టింది. దానికి బహుమానం ఇది. పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా ఇదంతా? నల్గొండ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా? సాగర్ నుంచి పోయేటువంటి ఖమ్మం సాగుబాటుకు గండి కొట్టడానికేనా ఇదంతా? చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేకంగా కృష్ణలో నీళ్లు తక్కువనే మనందరికీ తెలుసు. కృష్ణలో ఉన్న నీళ్లకు సరిపడా కాక ఇంకా అదనంగా ప్రాజెక్టులు కట్టినారు. పైనుంచి కింది దాకా, కృష్ణ పుట్టిన కాడి నుంచి సముద్రంలో కలిసేదాకా.
ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ద రివర్ ఇన్ ద కంట్రీ అంటే నెంబర్ 1 కృష్ణ. మోర్ దాన్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ది వాటర్స్. ఉన్న నీళ్ల కంటే ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ సంఘర్షణ ఉంటుంది, ఇప్పటి కాదు భవిష్యత్తులో కూడా. అందుకే ఎవరి వాటా ఎంతనో తేల్చేదాకా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రాజెక్టులను నిర్వహించాలని చెప్పి, ఆ నిర్వహణ ఉండాలని చెప్పి, అది మనది మన చేతిలో ఉండాలని చెప్పి మనం పట్టుబట్టి మెయింటైన్ చేస్తూ వచ్చినాం. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ పెడుతున్నటువంటి అభ్యంతరం ఒకటే, ఉపాయంగా ఇది కేంద్రం చేతిలో ఉండాలి. ఎగువన తెలంగాణ ఉంది, వాళ్ళకి బుద్ధి ఉండడం నీళ్ళు తీస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ని నెరవేరడం కోసం వాళ్ళు వరుసగా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ఎఫర్ట్కు ఇలా తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా బత్తాసు పలికినట్లయితా ఉంది. కాబట్టి అంతిమంగా ఇవాళ రాష్ట్రంలో కూర్చున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతుందా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందా? ఈ ఆషామాషి వ్యవహారం ఎంత మాత్రం కాదు. ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పినారు మినిట్స్లో. సెకండ్ పేజ్లో 6 అంశాలు ఉన్నాయి. సెకండ్ పేజ్లో పాయింట్స్. థర్డ్ అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్. వీటిలో CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers and officials from the